నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలను చూసుకుంటే కనుక ఇక సినీ హీరో ప్రభాస్ పై కంప్లైంట్, బాలకృష్ణ గోపీచంద్ పైన నేషనల్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ కు న్యాయవాది ఫిర్యాదు. 88 చైనీస్ బెట్టింగ్ యాప్ పై ప్రమోషన్స్ చేశారంటూ బెట్టింగ్ యాప్ పై ప్రమోషన్ చేశారని టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ విభాగానికి కంప్లైంట్ అందింది. హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. చైనీస్ ఫన్ 88 బెట్టింగ్ యాప్ లక్షలాది మంది అమాయకులను గేమ్స్ ఆడేలా చేసి డబ్బులు పోగొట్టుకునేలా చేసిందన్నారు. దీనిని బ్లాక్ చేయాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. మనము బాలకృష్ణది ఏదైతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఉందో దీని గురించి మొన్న ఒక వార్త వచ్చింది. అంటే బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ అని చెప్పేసి ఏదైతే ఆ ప్రోగ్రామ్ లో గోపీచంద్, ప్రభాస్ పాల్గొన్నారు. బాలకృష్ణ వాళ్ళకి ఇస్తున్న గిఫ్ట్ ఏదైతే ఉందో దానిపైన ఫన్ 88 అన్న బెట్టింగ్ యాప్ లోగో అయితే కనుక ఉంది, ఆ పేరు ఉంది అని చెప్పేసి. సో అది దానికి ఆ ఫన్ 88 బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆడి డబ్బులు పోగొట్టుకున్నా అని చెప్పేసి ఒక వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సినీ హీరో ప్రభాస్ పై కంప్లైంట్ చేశారు. ఇక బాలకృష్ణ, గోపీచంద్ పైన కంప్లైంట్ చేశారు. ఎవరు కంప్లైంట్ చేశారు? ముఖ్యంగా ఈ కంప్లైంట్ చేసింది కూడా హైదరాబాద్ కు చెందిన ఒక న్యాయవాది ఇమ్మనేని రామారావు గారు అని చెప్పేసి ఆయన ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ చైనీస్ ఫన్ 88 బెట్టింగ్ యాప్ ద్వారా చాలా మంది అమాయకులు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దీనిని బ్లాక్ చేయాలని కూడా ఆయన కోరారు. ఇక మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక దీంట్లో కూడా బెట్టింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సజ్జనార్ గారు, అలాగే నా అన్వేషణ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అన్వేష్, వీళ్ళ ఇద్దరి సంభాషణ తర్వాత అంతకు ముందు నుంచే సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. దీనికి తోడు నా అన్వేష్ తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత దీనిపైన అయితే కనుక మరింత ఉధృతమైంది. బెట్టింగ్ యాప్స్ ఎలా బెట్టింగ్ యాప్స్ కి ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ప్రజలు ఎలా బలైపోతున్నారు దాంట్లో డబ్బులు పెట్టి అని చెప్పేసి దీనిపైన ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత అయితే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు సీరియస్ గా కేసులు నమోదు చేయడం, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన. సో వాళ్ళకి ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఎవరు వీటిని ప్రమోట్ చేయమని చెప్తున్నారు, ఇలా అని చెప్పేసి ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన ఇప్పటికీ కేసులు నమోదయ్యాయి. తీగ లాగే కొద్ది డొంక కదులుతోంది అన్నట్టు మరికొంతమంది కూడా వస్తూనే ఉన్నారనమాట దీంట్లోకి. సో 2 రోజుల క్రితం చూసుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ లో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారు అని చెప్పారు, కానీ వాళ్ళ పేర్లు అయితే మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా బెట్టింగ్ యాప్స్ గురించి న్యూస్ పేపర్స్ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఎవరు ఎంత ప్రమోట్ చేసినా, మీ అభిమాన హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వాళ్ళకేంటి, వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఎవరైతే చెప్తారో వాళ్ళ నుంచి డబ్బులు వస్తే వాళ్ళు సంపాదించుకుంటారు. మధ్యలో డబ్బు పెట్టి ఏదో వస్తుందని చెప్పి ఆశపడి డబ్బు పెట్టి పోగొట్టుకునేది ఎవరు? సామాన్య ప్రజలు. ఎందుకు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళడము? దానికి సంబంధించి ఇక్కడ వార్త ఇచ్చారు. బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో, రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా, 7.5 కాలంలోనే 24 మంది బలవన్ మరణం. ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది కాబట్టి, ఐపీఎల్ స్టార్ట్ అయింది అంటే కనుక ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లేదా క్రికెట్ బెట్టింగ్ ఇవి చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి ముందే అలర్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా బెట్టింగ్ యాప్స్ దందా అయితే జరుగుతోంది అని చెప్పారు. కానీ ఆ బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అప్రమత్తమయ్యాయి. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళినా లేదా ప్రమోషన్ చేసినా, ఆ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినా లేదా ఐపీఎల్ క్రికెట్ మీద బెట్టింగ్ కట్టినా కూడా ఇంకా వాళ్ళ సంగతి పోలీసులే చూసుకుంటారు. సో ఈ నేపథ్యంలో అయితే కనుక బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా ఏదైతే జీవనం కొనసాగిస్తున్నారో హ్యాపీగా ఆ జీవితం కొనసాగిస్తే అందరికీ బాగుంటుంది. మీరు సంతోషంగా ఉంటారు, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఇక ధాన్యం కొనుగోలు లక్ష్యం 70 లక్షల టన్నులు, అక్కడక్కడ మొదలైన వరి కోతలు. రబీ వడ్ల సేకరణకు సన్నాహాలు, 24 లక్షల టన్నుల సన్నాలు వస్తాయని అంచనా. సో మొత్తానికి అయితే కనుక తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 70 లక్షల టన్నులు అని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు మొదలయ్యాయి. రబీ వడ్ల సేకరణకి అయితే కనుక సన్నాహాలు అంటే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 24 లక్షల టన్నుల సన్నాలు వస్తాయనేసి అంచనా అయితే కనుక వేస్తోంది ప్రభుత్వం. మరి కాకపోతే ఈసారి ఎండలు ఒకవైపు, ఇంకొక వైపు వర్షాలు వస్తున్నాయి. మొన్న పడిన వడగండ్ల వాన వల్ల చేతి దాకా వచ్చిన అంటే నోటి దాకా వచ్చిన పంట అయితే కనుక నష్టపోయిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఏర్పడింది. చాలా మంది రైతులు దీనిపైన నష్టపోయారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ రకమైన నష్టపరిహారం అందిస్తుంది అనేది అయితే కనుక చూడాలి. ఇక పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ తీరులో సమీకృత విధానంలో
కీలక సంస్కరణలకు సన్నద్ధం తొలుత హైదరాబాద్ లోనే ప్రారంభం. మామూలుగా రిజిస్ట్రేషన్ చేయించాలి ఏదన్నా అంటే కనుక హౌస్ కానీ లేకపోతే స్థలం కానీ టెన్షన్ ఉండేది. అంటే ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలి, లేకపోతే ఎప్పుడు రమ్మంటారు ఏంటో ఇదంతా అని చెప్పేసి. సో పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్ పాస్పోర్ట్ తీరులో సమీకృత విధానంలో అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. ఇక దీంట్లో కీలక సంస్కరణలకు అయితే కనుక సిద్ధమవుతోంది ఈ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి. మొట్టమొదటిగా హైదరాబాద్ లోనే దీన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఇక గాంధేయవాది పసుల కృష్ణభారతి గారు కన్నుమూత, విద్యాభివృద్ధికి ఎన్నో గుప్త దానాలు. సో విద్యాభివృద్ధికి ఎన్నో దానాలు చేసిన గాంధేయవాది పసల కృష్ణభారతి గారు అయితే కన్ను మూశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు ఇక్కడ. అవి నోట్ల కట్టలే, వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగింది. జస్టిస్ వర్మ విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోర్ రూమ్ లో కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సగం కాలిపోయిన కరెన్సీ నోట్లు, దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ ఇచ్చారు. ఢిల్లీలో ఎవరైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఉన్నారో ఆయన ఇంట్లో హోలీ రోజున మార్చి 14న అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్ వల్ల వెళ్లారు అగ్నిమాపక సిబ్బంది. మంటలార్పే క్రమంలో ఒక రూమ్ లో అయితే కనుక నోట్ల కట్టలు కనిపించాయి అని చెప్పేసి ఆ టైంలో యశ్వంత్ వర్మ గారు ఇంట్లో లేరు. అయితే ఆ తర్వాత ఫస్ట్ ఏమన్నారు, అసలు మా ఇంట్లో నోట్ల కట్టలు లేవు అని చెప్పారు. తర్వాత ఏదైతే కనుక వీడియోలో స్పష్టంగా కాలిన ఈ కరెన్సీ నోట్లు ఉండి సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పూర్తి నివేదిక పెట్టారో ఆ తర్వాత నాపై కుట్ర జరుగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అదేదో ముందే చెప్పుండాల్సింది కదా, మరి నాపై ఎవరో కుట్ర చేస్తున్నారు అన్నది. మా ఇంట్లో నోట్ల కట్టలు లేవు అని చెప్పే బదులు అవునా నోట్ల కట్టలు ఉన్నాయా, నా పైన ఎవరో కుట్ర చేస్తున్నారని మరి ముందే ఎందుకు చెప్పలేదు? ఇక్కడే రెండు రకాలుగా చెప్తున్నారు. నా దగ్గర లేదు, మా ఇంట్లో లేదు అది అని అంటున్నారు నోట్ల కట్టలు, ఇంకొక వైపు ఏమో కుట్ర జరుగుతోంది అన్నారు. మరి దేని నమ్మాలి? ఏదేమైనా సరే సుప్రీంకోర్టు అయితే కనుక ఈ వెబ్సైట్ లో సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అయితే కనుక పూర్తి నివేదిక పెట్టింది. విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తోంది. దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం. కాంగ్రెస్ భారాసాల నిజ స్వరూపం మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ ల పైన అంటే వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది అని చెప్తున్నారు. కానీ కిషన్ రెడ్డి గారు మరి దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం అంటున్నారు. మరి అన్ని దక్షిణాది రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇదే ఉంటుందా? ఈ ఫీలింగే ఉందంటారా? మీరు ఎంతసేపు బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో మీ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి ఏది చేస్తే అది కరెక్ట్ అనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు రాష్ట్రాలకి నష్టం చేకూరుతుందంటే కనుక మీరు బీజేపీ పార్టీ అయినప్పటికీ మీరు కూడా పరిశీలించి అది ఒకవేళ నష్టం కలిగించేది అయితే కనుక దానిపైన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేకాని బీజేపీ దక్షిణాదిన బలపడకూడదని ఈ పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఇది ఇంకో రకంగా కూడా వస్తుంది అర్థం. అంటే సీట్లు తగ్గుతాయి, అప్పుడు బీజేపీ బలపడుతుంది ఇక్కడ, అందుకని చెప్పేసే ఇలా చేస్తున్నారా అన్న అర్థం కూడా వచ్చేలాగా ఉంది మీరు చెప్పే దాంట్లో. అంటే మీరు చెప్పింది ఆ పాయింట్ కాదనుకోండి, కానీ అలా వెళ్ళే అవకాశం కూడా ఉంది మీరు చెప్పిన మాట. సో ఏది ఏమైనా మీరు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కదా, మీరు బీజేపీ వ్యక్తి కదా అని చెప్పేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాంట్లో డీలిమిటేషన్ ద్వారా ఏవి లాభాలు ఏవి నష్టాలు అన్నది మీరు తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఒక సభ పెట్టి చెప్పండి. డీలిమిటేషన్ వల్ల మనకి జరిగే నష్టం ఏమీ లేదు, ఇదిగో ఇవి లాభాలు, డీలిమిటేషన్ వల్ల మనకి ఎక్కడ ఏమీ జరగదని చెప్పండి. ప్రెస్ మీట్లకి అంకితం అయిపోతే ఎట్లా? మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక ఇందులో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం. బడ్జెట్ లో ఈ శాఖకు 23,373 కోట్ల రూపాయలు. అందులో అప్పుల చెల్లింపులకే 10,000 కోట్లు. ఒక్క కాళేశ్వరం కిస్తీలకే 7,000 కోట్లు. సిబ్బంది జీతభత్యాలకు మరో 16,000 కోట్లు. ఇవన్నీ పోను మిగిలేవి 12,000 కోట్లే. వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే. ఈ ఏడాది చివరికల్లా పాలమూరు, డిండి, సీతారామ, SLBC పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్. ఇవన్నీ పూర్తి కావాలంటే 30,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం. సో ఇరిగేషన్ ప్రాజెక్టులకి అయితే కనుక అప్పుల గండం ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు వెలుగులో. మొన్న బడ్జెట్ లో అయితే కనుక ఈ శాఖకి 23,373 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో అప్పులు చెల్లించడానికే 10,000 కోట్లు పోతాయి. ఇక కాళేశ్వరం
ప్రాజెక్టుకి తీసుకొచ్చిన డబ్బుల్లో దాని కిస్తీలు అంటే వడ్డీలు కట్టడానికే 7,000 కోట్లు పోతాయి, ఇంకా జీతభత్యాలకి 1,600 కోట్లు పోతాయి. ఇట్లా అన్ని పోను మిగిలేదైతే కనుక 12,000 కోట్లే. మరి ఆ 12,000 కోట్లు మిగిలితే కనుక ఏవైతే ప్రాజెక్టులు అనుకుంటున్నారో ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి పాలమూరు, డిండి, సీతారామ, SLBC పూర్తి చేయాలనేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో, మరి వీటికి అవసరమయ్యే డబ్బులు అయితే కనుక 30,000 కోట్ల పైన అవసరం అవుతాయి. మరి అక్కడ మిగిలింది ఏదైతే 12,000 కోట్లే. మరి దీన్ని ఎలా పూర్తి చేస్తారు? ఇప్పుడు సాగునీరు లేకపోతే పంటలు చాలా కష్టం, పంటలు పండించడము. మరి మీరేమో లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని. అక్కడ చూస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి అవ్వడానికి కావాల్సిన డబ్బుల్లో సగం కూడా మిగలలేదు. మీరు కేటాయించిన బడ్జెట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు అప్పులు కానీ, కిస్తీలు కానీ, జీతభత్యాలు కానీ ఇవన్నీ పోను ఈ ప్రాజెక్టులకి అవసరమైన 30 కోట్లకు పైన అవసరం అవుతుంది అని చెప్తున్నారు. దాంట్లో అవన్నీ పోను సగం డబ్బులు కూడా మిగలలేదు. మరి ఎలా ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తారు? మరి ఒకసారి దీనికి సంబంధించి ప్రభుత్వము, సంబంధిత శాఖ ఒకసారి సమీక్షించి ఈ ప్రాజెక్టులను అయితే పూర్తి చేసి దానికి ఎలా మరి నిధులని సమకూరుస్తారా అన్నది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అన్నది ఒకసారి చూసుకొని వీటిని అయితే కనుక పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక భద్రాచలం సీతారాముల కళ్యాణానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదము, జ్ఞాపికలను అందజేశారు. ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. భద్రాచలము సీతారాముల వారి కళ్యాణానికి రావాలని చెప్పి అక్కడ దేవాలయ అర్చకులు అయితే కనుక రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ అలాగే వేదాశీర్వచనం చేసి జ్ఞాపికను అందించారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మరో వార్త, ఫండ్స్ ఇస్తాం డోంట్ వరీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. CDP, SDF నిధులు మంజూరు చేస్తాం. వీటి కింద బడ్జెట్ లో 3,000 కోట్లు పెట్టినాము. ఇబ్బందులు ఏమున్నా డైరెక్ట్ గా నాకు చెప్పండి. నియోజకవర్గాల సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. సో చేసింది చెప్పుకోకపోతే ఎట్లా? ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వము చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, ఈ విషయంలో అప్రమత్తత లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. CDP, SDF మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మేము ఫండ్స్ ఇస్తాము, మీరు డోంట్ వరీ అని చెప్పేసి ఎమ్మెల్యేలకి చెప్పారు. కాకపోతే ఏదైతే మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఎక్కువ కాలంలోనే సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చేపట్టాము. బట్ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అయితే కనుక కొంత వెనకబడి ఉన్నారు. ఇలా చేస్తే కనుక ప్రతిపక్షాలు ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. ఏదైతే మనం చేశామో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. మనం ఏం చేశామో దాన్నే చెప్పండి ప్రజలకు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అలాగే హెచ్చరించారు కూడా. గతంలో కూడా సీఎం ఇదే చెప్పారు. ఒకసారి చేస్తున్న పనులని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అలా తీసుకెళ్లలేకపోతే కనుక మనం చేసింది ఎలా తెలుస్తుంది, పూర్తి స్థాయిలో ఎలా తెలుస్తుంది అన్నది ఇంతకు ముందు కూడా చెప్పారు ఒకసారి, మళ్ళీ కూడా చెప్పారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఏదైతే బీసీ రిజర్వేషన్లు 47% అసెంబ్లీలో ఆమోదించారో ఆ తర్వాత కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకోలేకపోయింది అన్న వార్తా కథనాలు కూడా వచ్చాయి. అంటే పనులు చేస్తున్నారు కానీ వీళ్ళు చేస్తున్న పనులని ఎవరైతే మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వీళ్ళు ప్రజల్లోకి అయితే కనుక తీసుకెళ్లలేకపోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మీరు మనం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి. మరో వార్త చూస్తే, బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. బీదర్ లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్ లో ఈ వ్యవహారం నడిచింది. బండి సంజయ్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే. లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు. బండి సంజయ్ అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది, అది కూడా బీదర్ లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్ లో ఈ నోట్లు ఈ వ్యవహారం అంతా జరిగింది అని చెప్పేసి అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా, అంటే ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచిన నోట్లు కూడా దొంగ నోట్లే అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. కరీంనగర్ లో ఎమ్మెల్సీల సన్మాన సభలో అయితే కనుక బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అని చెప్పేసి చూడాలి. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 మృతి. సూర్యాపేట జిల్లాలో ప్రమాదం, ఒకరి పరిస్థితి విషమం. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హనుమకొండ బైక్ ను టిప్పర్ ఢీ కొట్టగా 2 మృతి. రోడ్ యాక్సిడెంట్ లో అంటే ఎంత జాగ్రత్తగా, కొంతమంది చాలా జాగ్రత్తగా వెళ్తారు,
కానీ ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా వరకు ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా రాకపోయినా కూడా మనమే బలవ్వాల్సిన పరిస్థితి వస్తోంది అన్న మాటలు కూడా చాలా చోట్ల వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, దీంట్లో 3 మృతి చెందారు. ఒక పాప, ఇందులో 8 ఏళ్ల చిన్నారి ఉంది. అసలు ఇక్కడ ఫోటో చూసుకుంటేనే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఇంకొక చోట హనుమకొండలో అయితే కనుక బైక్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో అయితే కనుక 2 మృతి చెందారు. పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు, ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు, కొత్త కార్డుల జారీలో గందరగోళం. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళు ప్రతిష్టాత్మకంగా భావించి కొన్ని పథకాలు పెట్టారు, స్కీమ్స్, వాటికి అప్లై చేసుకోమన్నారు, చేసుకున్నారు. అంటే రేషన్ కార్డులు కూడా కొత్తగా అప్లై చేసుకోమని చెప్పారు, చేసుకున్నారు, మంజూరు చేశారు, అంత బాగానే ఉంది. పిల్లల పేరుని రేషన్ కార్డులో చేర్చాలని పెడితే కనుక పిల్లల పేరు పైన రేషన్ కార్డులు వచ్చాయంట. రేషన్ కూడా ఈ నెల రేషన్ కూడా అలాగే ఇచ్చేసారంట. మరి కొత్త కార్డుల జారీలో గందరగోళం ఏర్పడింది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక ఆధార్ అప్డేట్ కు తిప్పలు, హైదరాబాద్ లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం, ఏండ్లకేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు. పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది రాక, 5 నుంచి 15 ఏళ్ల లోపు అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్. 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్, రోజుకు 250 మందికి టోకెన్ల కోసం రోజుల తరబడి పడిగాపులు. సో ఆధార్ అప్డేట్ కి అయితే కనుక తిప్పలు పడాల్సిన పరిస్థితి ఉంది. రోజుకి 250 టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. ఆ టోకెన్ల కోసం కూడా రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగ రీత్యా లేదా ఉపాధి రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్ళుంటారు. అయితే అట్లా 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఏండ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు అని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎక్కువ మంది వీళ్ళల్లో పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది వస్తున్నారు. అది కూడా 5 నుంచి 15 ఏళ్ల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ అప్డేట్ చేసేందుకే ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. హైదరాబాద్ లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం అని చెప్పేసి ఇక్కడ ఆఫీస్ లో ఉన్న ఫోటో కూడా ఇచ్చారు. మరి దీనికి ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇంకొకటి పెట్టచ్చు, లేకపోతే సిబ్బందిని పెంచి ఈ ప్రక్రియని వేగవంతం కూడా చేయొచ్చు. ఎందుకంటే రోజుల తరబడి వెయిట్ చేయడం అంటే ఎవరికైనా కూడా ఇబ్బందే కదా. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉపాధికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాల పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడే ఇన్ని రోజులు ఇంత టైం వేస్ట్ అవుతుంటే అది చాలా కష్టము. మరి ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక, ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్లు, అరచేతిలో వైకుంఠం చూసి తెలంగాణ మోసపోయి ఓటేస్తే గోస పుచ్చుకునుడే కాంగ్రెస్ నైజం. రైతన్నల డబ్బులు రాహుల్, ప్రియాంక ఖాతాల్లోనే టకీమని పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ డీలిమిటేషన్ కత్తి. తెలంగాణ ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. ఏప్రిల్ 27 తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం. వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. గులాబీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. కరీంనగర్ లో రజతోత్సవ సభ సన్నాహక భేటీ. కేటీఆర్ కు నీరాజనం పట్టిన కరీంనగర్ గడ్డ. ఉత్సాహంగా సాగిన యువత స్వాగత ర్యాలీ. ఇందిరమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసు రాజ్యం, అణచివేత రాజ్యం. అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంటపడుడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు. మళ్లీ వస్తాం, కిసాబ్ తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యంగా కేటీఆర్ అయితే కనుక రజతోత్సవ సభకి సంబంధించి సన్నాహక భేటీ ఏర్పాటు చేశారు. దానికి జనాలు అయితే కనుక ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అయితే కనుక అంటే 27వ తేదీన బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానికి సంబంధించి రజతోత్సవ వేడుకలు చేయడానికి సన్నాహక భేటీ అయితే ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి జనాలు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ సభలో అయితే కనుక కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క ఓటు వేసినందుకు శిక్ష 5 ఏళ్లు అని చెప్పేసి, అంటే ఇక్కడ హెడ్డింగ్ అయితే ఇది ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపి తెలంగాణను యాగం చేసింది కాంగ్రెస్, మోసపోయి ఓటేస్తే గోస పుచ్చుకునుడే కాంగ్రెస్ నైజం అని చెప్తున్నారు. రైతన్నల డబ్బులన్నీ కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలో టకీమని పడిపోతున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ ఏదైతే డీలిమిటేషన్ చెప్తుందో ఈ డీలిమిటేషన్ అనే కత్తిని దూసుకొస్తోంది అని చెప్పేసి ఒక మాట చెప్పారు. అయితే ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రాజ్యము, పోలీస్ రాజ్యము, అణచివేత రాజ్యమే పనిగా పెట్టుకున్నారు. ఇక పోలీసులు అయితే గనక వాళ్ళ పని వదిలేసి బీఆర్ఎస్ వెంటపడుడే వాళ్ళ పని అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కిసాబ్ తేలుస్తాము అని చెప్పేసి ముఖ్యంగా దీంట్లో ఈ పార్టీ సన్నాహక భేటీలో అయితే కనుక ముఖ్యంగా కేటీఆర్ చెప్పడం జరిగింది.
ఇక నిన్న ఐపీఎల్ మ్యాచ్ లో అయితే కనుక సన్ రైజర్స్ వైల్డ్ ఫైర్ రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ. లీగ్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ 286/6. ఉప్పల్లో పరుగుల వరద. నిన్న ఉప్పల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అయితే కనుక సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ పైన ఘన విజయం సాధించారని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.